మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతిల తొలి పాన్ ఇండియా చిత్రం పూరీ సేతుపతి టైటిల్, టీజర్ లాంచ్ వాయిదా పడింది. పూరీ పుట్టినరోజున విడుదల కావాల్సిన ఈవెంట్, తమిళనాడు కరూర్లో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో తొలిసారి చేస్తున్న చిత్రం పూరీ సేతుపతి. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై జేబీ నారాయణరావు కొండ్రోల్లా కొలాబరేషన్లో పూరీ కనెక్ట్స్ బ్యానర్పై అటు పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఇకపోతే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను, టీజర్ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయానికి తెలిసిందే. చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్లో ఈరోజు మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకు టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని, ఈ సందర్భంగా వీటిని రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్తో సహా ప్రకటించారు మేకర్స్. ఈవెంట్ను వాయిదా వేసిన పూరీ సేతుపతి చిత్ర బృందం. అయితే ఇప్పుడు ఈ టైటిల్ అండ్ టీజర్ లాంచ్ను వాయిదా వేస్తూ పూరీ సేతుపతి మూవీ టీం చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మేరకు ఒక పోస్ట్ రిలీజ్ చేస్తూ, తమిళనాడు కరూర్లో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా ఈరోజు జరగాల్సిన టైటిల్, టీజర్ లాంచ్ ఈవెంట్ పూరీ సేతుపతి బృందం వాయిదా వేసింది. ఈ ఘటనలో మరణించిన మృతులకు సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ్ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలవనున్నాము అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిత్ర బృందం. ఇకపోతే ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ రిలీజ్ అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా, అటు తమిళనాడు కరూర్లో జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ లాంచ్ ఈవెంట్ను వాయిదా వేశారు. మొత్తానికైతే మరో కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి. భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి. తమిళనాడు కరూర్లో ఏం జరిగిందంటే, అసలు విషయంలోకి వెళ్తే, వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న విషయానికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలలో తన పార్టీ తరపున పోటీ చేయాలని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన స్థాపించిన టీవీకే పార్టీ నేతృత్వంలో సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈయన ప్రసంగాన్ని వినడానికి అభిమానులు టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని కంట్రోల్ చేయడానికి పోలీసులకు కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట జరగగా, మొత్తం 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు చనిపోయారు. మరో 10 మంది పురుషులు చనిపోయినట్లు సమాచారం. అలాగే 50 మందికి గాయాలు కాగా, వీరందరినీ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్కి తరలించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయానికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విచార ఘటనను దృష్టిలో పెట్టుకుని పూరీసేతుపతి టీం తమ ఈవెంట్ను వాయిదా వేసింది. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ, మానవతా దృక్పథంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారని ఆశిద్దాం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలవడమే సరైన చర్య.